రాజు భోజనం చేసే బల్ల దగ్గర భోజనము చేయాలంటే అతను ఒక రాజు అయి ఉండాలి, లేకపోతే ఏదో ఒక యుద్ధంలో ఒక నైపుణ్యాన్ని సాధించిన వాడై ఉండాలి. కానీ ఈ మెఫీబోషెతు ఏ యుద్ధము చేయలేదు, ఎక్కడ రాజ్యాన్ని పరిపాలించలే, చిన్నతనంలో 2 కాళ్ళు పోగొట్టుకుంటూ ఏమి చేయలే పరిస్థితిలో అతని దగ్గరికి వర్తమానం అవుతుంది, అతను తీసుకురండి నా భోజనం బల్ల దగ్గర, నీ మరణించేంత వరకు నువ్వు భోజనము చేస్తావని అంటుంది. అతను యుద్ధం చేసిండా? మరి యుద్ధము చేయలే, ఎక్కడ యుద్ధానికి బయలుదేరలే, ఎక్కడైనా చేసినట్టుగా ఏమీ లేదు చరిత్రలో. కానీ అతను ఇప్పుడు ఎక్కడ భోజనం చేస్తా ఉన్నాడంట? రాజా బల్ల దగ్గర, ఆ యొక్క రాజులు కూర్చున్న బల్ల దగ్గర అతను భోజనం చేయడానికి అతనికి ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఒక ఆహ్వానం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతనంత పెద్ద శోభత అతనికి లేదు, కానీ అతనికి ఏముందంటే దేవుని దయ ఉంది. హల్లెలూయా.